దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం. యేసుక్రీస్తు దేవుని వలన ఈ భూమి మీదకి పంపించబడ్డారు. ఆయనను ఎవరైతే నమ్ముతారో వారు దేవుని మూలంగా ఆత్మ సంబంధంగా పుట్టిన వారిగా ఉంటారు. అలాగున దేవుణ్ణి నమ్మిన ఎడల వాళ్ళందరూ కూడా దేవుని మూలంగా జన్మించిన వారుగా ఉంటారు. అలాగే ఎవరైతే ఆత్మ సంబంధంగా జన్మించిన వారుగా ఉంటారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ప్రేమించేవారై ఉన్నారు. అలాగున యేసుక్రీస్తు ప్రేమను పొందుకోవడానికి అర్హులయ్యారు. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారుగా ఉంటే దేవునికి పిల్లలుగా ఉంటాం. అలాగున మన తోటి వారిని కూడా మనము ప్రేమించగలుగుతాం. దేవుని ఆజ్ఞలను గైకొనక ఆయన మాట ప్రకారంగా కాక సొంత ఆలోచనను నెరవేర్చువారమైతే ప్రభు లేఖనాలు చెప్తున్నాయి ఏంటి అని అంటే మనము ఆయనకు సంబంధించిన వారము కాము. వాస్తవానికి దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని భక్తుడు తెలియచేస్తున్నాడు. ఏదైనా ఒక పని మనం చేయాలనుకుంటే అది మనం ఇష్టపడి చేస్తే అందులో కష్టం అనిపించదు. ఇష్టం లేకుండా బలవంతాన్ని చేస్తే అది చాలా భారం అనిపిస్తుంది. అలాగే దేవుని మాట ప్రకారంగా బ్రతకడం బాబోయ్ చాలా కష్టం అంటారు చాలా మంది. కానీ దాన్ని అలవాటు చేసుకుంటే అలా బ్రతకడానికి సిద్ధపడిపోతే అసలు అది కష్టం కాదు. మరి ఎందుకు భారంగా ఉంది? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో వాటిని 2గా ప్రభువారు తెలియచేశారు. అయితే ఏమవుతుంది? పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలే కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు. దానిలో ఉన్న అంతరార్థాన్ని గమనిస్తే అర్థమవుతుంది. భారం ఎప్పుడయింది? పాటించలేనోడికి భారం అయింది. పాటించినోడికి అది చాలా సులువే అయింది. అందుకనే ఆయన ఆజ్ఞలు భారం కాదు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. అలాగే జయించడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. మనం విశ్వాసం ద్వారా ఈ లోకంలో ఉన్న వాటిని జయించవచ్చు. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి దేవుని వల్ల పుట్టినవి కాదు కదా. వాటిని జయించగలిగిదాం అంటే మన విశ్వాసమే మనల్ని జయించేటట్లుగా చేస్తుంది. కానీ చాలా మంది దేవుని మీద విశ్వాసం కలిగిన వారుగా ఉండక వాటిలో పడిపోతున్నారు. శరీరాశలో అన్న పడిపోతారు, నేత్రాశలో అన్న పడిపోతారు, లేకపోతే గర్వం అనే వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు వీటిని మనము జయించాలి. ఒక మనుషుడు వీటిని జయించాలంటే సర్వసాధారణంగా కష్టం. కానీ దేవుని సహాయాన్ని తీసుకోగలిగితే అది చాలా సులువైపోతుంది. అందుకని ప్రభువాక్యం ఇలా సెలవిస్తుంది, విశ్వాసం ద్వారా మీరు విజయాన్ని పొందుతారు. ఎవరైతే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నమ్ముతారో వారు
లోకమును జయిస్తారు తప్పకుండాను. ఆయన వచ్చారు కదా, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అని అంటే లోకానికి రక్షణ కలుగు చేయటానికే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయన వచ్చిన ఉద్దేశ ప్రకారంగా మనం గమనించినప్పుడు అది ఆత్మ సంబంధమైనదై మనము రక్షించబడి ఆయనలో ఉండాలనేదే ఆయన ఉద్దేశం. ఆయన ఎలాగొచ్చాడు అని అంటే నీళ్లతో రక్తముతో వచ్చాడు అని రాయబడింది. నీళ్లు దేవుని ఆత్మకు సాదృశ్యం. దేవుని ఆత్మతో నింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి రక్తం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు బలిగా అర్పించబడ్డారు. అందుకే ఆ బలి రక్తం గురించి చెప్తున్నాడు, రక్తంగాను నీళ్లగాను వచ్చాడు అని. ఆత్మచేత అభిషేకం పొందాడు ఆయన. ఆధ్యాత్మికంగా జీవంతో నిండిన వాడై ఇతరులకు ఆత్మజీవాన్ని మూలాధారం అయ్యాడు ఆయన. మన కోసం విమోచన అర్పణగా తన ప్రాణాన్ని దారిపోయడం మాత్రమే కాక ఈ లోక యాత్ర ముగించి ఆయన 3వ దినాన పునరుద్ధానుడుగా తిరిగి లేచి ఆయన దైవత్వాన్ని చాటుకున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి జీవం మనలో ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకే ఆయన అంటున్నారు, ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు అని. ఎవరు ముగ్గురు? 1 తండ్రి, 2 వాక్యం, 3వది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు వాక్యాన్ని గూర్చి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు కూడా ఈ విషయాన్ని తేట తెల్లం చేస్తున్నారని చెప్తున్నాడు. మనం ఆత్మ సంబంధంగా ప్రభువులో కట్టబడిన వారిగా ఉండుంటే ఇక్కడ చెప్తున్న మాట ముగ్గురు సాక్ష్యం చెప్తున్నారు, ఆత్మ, నీళ్లు, రక్తం అని. రక్తం అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. నీళ్లు అనగా అభిషేకానికి గుర్తు, అనగా తండ్రి అయిన దేవునికి, ఆత్మ పరిశుద్ధాత్మ దేవునికి. ఈ మూడిటి గురించి చెప్తున్నాడు. ఈ ముగ్గురు కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఆయన అంటున్నారు, మనుషులు చెప్పే సాక్ష్యమే మనం చాలా బలమైనదిగా ఎంచుతామే, సాక్షాత్తు దేవుడే, త్రియాక దేవుడే సాక్ష్యం చెప్తుంటే మరి అది ఇంకెంత బలమైనది, మరింత బలమైనది కాదా? ఏం సాక్ష్యం చెప్తున్నాడు అనంటే మనము లోకమును జయించి ఉన్నాము అనే సాక్ష్యం, మనము లోకములను జయించగలము అనే సాక్ష్యం. ఖచ్చితంగా మీరు లోకాన్ని జయించగలరు. విశ్వాసం ద్వారా ఎవరైతే ప్రభులో ఉంటారో వారు ఖచ్చితంగా లోకాన్ని జయిస్తారు. చాలా మంది అనుకుంటారు నా వల్ల కాదు అంటారు. నీ వల్ల ఎందుకు కాదు? వ్యక్తిగతంగా నీ వల్ల కాదు, కానీ దేవుని సహాయం గనుక నీకుంటే తప్పకుండా నీవు జయించగలవు. యేసుక్రీస్తులో జీవముంది. ఆ జీవం మనకు ఆయన అనుగ్రహించాడు. జీవం ఎలా వస్తుంది అనంటే యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించగలిగితే ఆ జీవాన్ని మనం కూడా పొందుకుంటాము. యేసుక్రీస్తుని విశ్వసించుట ద్వారా పొందుకునే ఆ జీవం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మనం నిత్యత్వంలోనికి అడుగు పెట్టే సమయము ఆసన్నమైనది. దైవికమైన భక్తిని, విశ్వాసమును కనపరుచుకుని దేవునిలో స్థిరమైన వారిగా మనం ఉండాలి. మన విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకోవాలి.
ఎన్నో శోధనలు, అడ్లు, ఆటంకాలు, వ్యతిరేకతలు, తిరుగుబాటు స్వభావాలు మన జీవితంలో వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా విశ్వాసం ద్వారా జయించాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు నిత్య జీవం పొందుకుంటారు. అందుకే ఈ మాటలు. ఆయన బట్టి మనకు ధైర్యం ఉంది. యేసుక్రీస్తుని బట్టి ఏంటి ధైర్యము అంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మన మనవి ఆయన తప్పకుండా వింటాడు, మనకు జవాబును దయచేస్తాడు. నీ సొంత ఇష్టం కాదు, దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో తప్పకుండా వారికి ఆయన జవాబిస్తాడు. అదే దేవుని వలన మనం పొందుకున్న గొప్ప నిశ్చయత. ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నా మన ప్రార్థనకు జవాబు వస్తుంది. మన పరిస్థితులు మార్చే దేవుడు మాకు తెలుసు అనే ఒక గొప్ప నిరీక్షణ. విశ్వాసం ద్వారా రక్షించబడి ప్రభువులో కట్టబడుతూ ఆత్మ సంబంధంగా దేవునికి దగ్గరగా బ్రతుకుతూ నిత్యత్వాన్ని వారసత్వంగా స్వతంత్రించుకుంటూ ఎవరైతే ఉన్నారో వారు దేవుని చిత్తంలో ఏమి అడిగినా పొందుకుంటారట. మరొక చోట రాయబడుతూ మీరు అడుగకయే పొందుకోలేకపోతున్నారు. పొందుకుంటామని తెలిసి ఎందుకు అడగటం లేదు? ఇచ్చేవాడు నమ్మదగిన వాడే కదా, ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడే కదా, ఖచ్చితంగా అన్ని ఆయనలో ఉన్నాయి కదా. మనం ఏది అడిగినా పొందుకోవటానికి మనం అర్హులుగా మార్చబడ్డాం కదా. అందుకని విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి అని చెప్తూ ప్రార్థనకి జవాబు ఇస్తాను నేను అని ప్రభు అన్న మాటలను గుర్తు చేస్తూ, మరణకరం కాని పాపముందే ఎవడైనా అలాంటి పాపం చేస్తే అలాంటి వ్యక్తి శిక్షించబడడు అంటున్నాడు. మరణకరం కాని పాపం ఏంటి అంటే మరణించకుండా బ్రతికేటువంటి పాపం. పాపం వలన మనుషుడు చనిపోతాడని రోమపత్రికలో రాయబడి ఉంది. ఆదికాండంలో ప్రభువారు ఆదాము అవ్వలు కూడా అదే మాట చెప్తారు, మీరు ఆజ్ఞను అతిక్రమించారు గనుక మీకు చావు తప్పదు అని. మరి ఇక్కడ మరణకరం కాని పాపం అంటున్నాడు అంటే చనిపోకుండా ఉండేటువంటి పాపం కూడా ఉందా? విశ్వాసులకు శాశ్వత జీవం ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో రాగలమన్నటువంటి నిబ్బరం వారికి కలుగుతుంది. రోమపత్రిక 5:2 మన నిశ్చయిత ఏంటంటే, మన ప్రార్థన ఆయన చిత్తానుసారంగా అనుకూలంగా ఉంటే వాటన్నిటికీ ఆయన జవాబిస్తాడు. ఆయన అడిగి మనం పొందుకోవచ్చు అని చెబుతూ ఇంకేం చెప్తున్నాడంటే, మరణకరం కాని పాపము అంటే పాపం చేసే ఇతరుల గురించి ప్రార్థించడం విశ్వాసుల యొక్క కర్తవ్యం కదా. మరి మరణకరం కాని పాపము, కొన్ని రకాలైన పాపాలు మరణానికి ఎందుకు నడిపించవు? ఎందుకంటే దేవుడు వాటిని క్షమించగలడు కనుక. మనం ఒప్పుకుంటే వాటిని క్షమిస్తాడు. మరణకరం కాని పాపం ఏమిటి అంటే, ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుందే, అదే మరణకరం కాని పాపం. ఎప్పుడు ఒప్పుకుంటే, మనకు తెలియకుండా చేసిన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు. రక్షణ ముందు ప్రభువా
నువ్వు నా దేవుడు అని రక్షకుడు అని తెలియక నేను పాపం చేశాను, అపవిత్రమయ్యాను, నీకు గాయాలు రేపాను అని ఒక ఉద్దేశం ఉందే నీలో. నీవు తెలియకుండా అనగా క్రీస్తుని ఎరగక ముందు చేసిన పాపాలు అవి మరణకరమైన పాపాలు కావు. ఎందుకు అంటే ఆ పాపమును నువ్వు ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఒప్పుకొని విడిచిపెడితే రక్షించబడతావు. కానీ రక్షించబడిన తర్వాత తెలిసే చేస్తున్నావు, కావాలనే చేస్తున్నావు. మరి శిక్ష ఉందా? ఎబ్రీ గంధకర్త ఏం చెప్తున్నాడు? ఇక శిక్ష లేదు, కానీ ప్రభు ఇచ్చేటువంటి తీర్పు కొరకు ఎదురు చూడాలి. అక్కడ ఉంటది నీకు. ఇప్పుడేమో ఉండవు, సైలెంట్ గానే ఉంటాడు. నువ్వు కావాలని చేసినా మౌనంగా ఉంటాడు. ఎందుకు? నీకు తీర్పు దినం ఉంది. అసలైన వడ్డింపు అంతా అక్కడ ఉంటది. చాలా మంది ఏమనుకున్నారంటే దేవుడు ఏం చూస్తున్నాడా, ఏమన్నా అంటున్నాడా, ఏమైనా చేయగలిగాడా, నేను తప్పు చేస్తుంటే కాలుసి ఏమైనా పడిపోయిందా, లేకపోతే నేను పాపం చేస్తుంటే ఏమైనా తల తిరిగిందా, లేకపోతే ఎవడన్నా కొట్టాడా, నన్ను ఎవడన్నా ఏమైనా చేయగలడా అంటే ఎవడు ఏం చేయలేడు. దేవుడు కూడా ఏం చేయడు. ఎందుకు చేయడు తెలుసా? ఓ టైం ఉందిగా, వడ్డించే టైము. అప్పటి వరకు నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు 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 అంటాడు. అంత అయిన తర్వాత తీరుబడిగా దగ్గరికి వెళ్తామే, అప్పుడు చెప్తాడు. ఎందుకు? నువ్వు కావాలనే పాపం చేసావు. తెలుసు కదా నీకు, నువ్వు దేవుని బిడ్డవే కదా, ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నావుగా, మందిరానికి వెళ్తున్నావుగా, దైవికమైన భయము భక్తి ఉందిగా, మరి కావాలనేటి పాపం? ఇది క్షమాపణ లేని పాపం. ఒప్పుకొని విడిచిపెట్టమంటున్నాడు ఆయన. మరి ఇప్పుడు ఎలాగంటే రక్షించబడిపోయాం, మరి ఇప్పుడు చాలా పాపాలు చేస్తాం, ఇప్పుడు ప్రభు క్షమిస్తాడా అని అంటే ఆయన వాక్యం ఏం చెప్తుంది తెలుసా? కావాలని కొంతమంది పాపం చేశారు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు దొంగతనం చేయకూడదని, వాళ్ళకి తెలుసు అబద్ధాలు ఆడకూడదని, వాళ్ళకి తెలుసు వ్యభిచరించకూడదని, వాళ్ళకి తెలుసు ఇతరమైన మోసకరమైన కార్యాలు చేయకూడదని. అయినా చేశారే, అది తెలిసే చేశారు. తెలియక చేసిన వాటిని క్షమిస్తాడు ఆయన. తెలిసి చేసిన వాటిని ఒక దినాన్ని, తీర్పు దినాన్న నిలబడతాం. అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. అందుకనే ఈ మరణకరం కాని పాపం ఏంటో అర్థమైందిగా. ఇక మీదట పాపం చేయక నీతిగా యథార్థంగా ఆయనలో భక్తిగా బ్రతకండి. మీ జీవితాలు ప్రభులో కట్టుకోండి. స్థిరపరచబడిన వారై దైవికమైన భయమును భక్తి కలిగి ఉండండి. ప్రతి అక్రమ కార్యము కూడా పాపమే, ప్రతి చెడుతనము పాపమే. దేవుని వలన జన్మించిన వాడు పాపం చేయడు, పాపం చేస్తూ ఉండడు. దేవుని వలన పుట్టినవాడు గనక తను తాను భద్రం చేసుకుంటాడు, తను తాను కాపాడుకుంటాడు. దుష్టుడైన అపవాది ఏమీ చేయలేడు. ఎందుకనంటే దేవుని మూలంగా ఎవరైతే పుట్టారో వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి వారి హృదయంలో ఉన్న పాపం, కల్మషం, దుర్మార్గం, చెడుతనం, అక్రమం, మోసం, శరీర క్రియలు, కార్యాలు ఏమైనా సరే విడిచిపెడతారట. నువ్వు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివైతే ఇవన్నీ విడిచిపెడతావు. ప్రభు అదే కోరుకుంటున్నాడు. అలాగున విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని. దేవుని లేఖనాల్లో ఎంత అద్భుతమైన ధైర్యం కలిగిన మాటలు మనం చదువుతున్నాం. ఆయన మూలంగా పుడితే పాపం చేయడు అని చెప్తున్నాడు. అంటే పాపం చేసే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు మూలంగా జన్మించలేనట్టే. అపవాది వాడిని పట్టుకొని పీడిస్తాడు, వాడి జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అందుకనే మనం సత్యవంతుడైనటువంటి దేవుని వైపు చూస్తూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ, ఆయన సహాయాన్ని కోరుతూ ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాం. ఆయన యథార్థవంతుడై ఉన్నాడు గనక
ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు గనుక మనం నిత్యత్వాన్ని పొందుకోవటానికి యోగ్యులుగా అర్హులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందాడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచగలిగి ఆయనలో ఉంటే నిత్య జీవమును మనం స్వతంత్రించుకోగలుగుతాం. అందుకంటున్నాడు చివరిగా, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. నిజమైన దేవుడు గురించి యోహాను రాశాడు. ఇదంతా అబద్ధ దేవుడు గురించి అతను గుర్తు చేస్తున్నాడు. నిజ దేవుని కాక మనుషులను పూజించి సేవించేవన్నీ కూడా విగ్రహాలే. విగ్రహం అంటే ఏదైనా పదార్థంతో చేసినదైనా కావచ్చు, లేక దేవుడు ఎలాగా ఉండవచ్చునన్నటువంటి తప్పు ఆలోచన అయినా ఉండొచ్చు. ఏ విధమైన విగ్రహ పూజలోనూ పడకుండా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. శరీర కార్యాల ద్వారా దేవుణ్ణి బాధ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అది విగ్రహ సంబంధమైన ప్రభావం అయితే మనుషులను బహుగా బాధిస్తుంది. కనుక విగ్రహ సంబంధమైన వ్యవహారాలకు కానీ, వాటి కార్యక్రమాలు కానీ, వాటిలో ఇన్వాల్వ్మెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు, దూరంగా ఉండండి అన్నాడు. నిజ దేవుణ్ణి కాని దాన్ని నువ్వు ఎలాగ అంగీకరిస్తావు? నిజ దేవుణ్ణి కాని దాని దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తావు? వాటి యందు నువ్వు ఎందుకు నిలకడగా ఉండగలుగుతావు? వాటి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. దేవునిలో ఉండు. దేవుని కార్యాలు నీ సొంతం అవుతాయి. దేవుడు నీ పట్ల బలమైన కార్యాలు చేస్తాడు. అట్టి మనసు, అట్టి దేవుని వలన సహాయం పొందుతూ ఆయన కృపలో నడిపించబడదాం. దేవుడి మాటలు మనం వినికిటిని దీవించును గాక. ఆమేన్.